అంకుల్ నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్ గారు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా లేబర్ వర్క్ చేస్తుంటాను. లేబర్ వర్క్ చేస్తుంటారా? ఎంత వస్తుంది రోజుకి? రోజుకు కూలీ ఎంత 900 వస్తుంది. 900 ఏంది మరి సరిపోతున్నాయా? రేట్లు ఏమో బాగా పెరిగినాయి ఇక. మరి రేవంత్ రెడ్డి అంటే అంత టాప్ అండ్ డామినేషన్ అన్న మనకి తెలుస్తలేదా? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పబ్లిక్ జనాలు తెలుసు, చూస్తే వాళ్ళే డిక్లరేషన్ చేస్తారు, వాళ్ళే నా అని చెప్తారు. అంతేనా? అంతే అంతే. అనిపిస్తుంది మరి రేవంత్ సర్కార్? రేవంత్ సర్కార్ చూస్తే మీకు ఎంత అనిపిస్తుందో మాకంత జనాలకైతే మంచిగా అనిపిస్తలేదు. అంతేనా? అంతే. దేని గురించి అని అడగకండి, అదే అది అడగకండి అంటున్నా. ఎందుకు కావచ్చు మరి అట్లా? ఎందుకు కావచ్చు? చూస్తలేరా ఉన్న ఇళ్ళని కూలగొడుతుండు, నీళ్లు టైంకి వదులుతలేడు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, కరెంటు ఎన్నిసార్లు కట్ చేస్తున్నారు అందరికి తెలుసు. హాస్పిటల్ ఉండిపోతే ఫెసిలిటీస్ లేవు. గవర్నమెంట్ దవాఖానాల పరిస్థితి అదే దాని గురించి చెప్పుకోవాలంటే సిగ్గు పోతుంది, మానం పోతుంది. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు ప్రాణం పోతుంది. 100% కరెంట్ ఉంటుండే, 100% వాటర్ ఉంటుండే, 100% ఎలుగు నీడ ఉంటుండే. దెన్ మరి ఇక్కడ మీ ఏరియాలో పరిస్థితి ఎట్లా ఉంది డెవలప్మెంట్ పరంగా? పరిస్థితి అంటే నేను కూలి పని చేసుకున్నట్టు నేను ఉండదు పొద్దున దాకా. అవుట్డోర్ షూటింగ్, ఇండోర్ షూటింగ్ అంటే మొత్తం అగ్గి తగులుతుంది. ఎట్లా ఏరియాలో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ అట్లుంటుంది. డ్రైనేజ్ ఇప్పుడు తరిగిన తర్వాత ఒక నెల తర్వాత దాన్ని పుడుతారు, అప్పటిదాకా పుడతారు. దాని గురించి మీకు తెలిసిన విషయం. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు వాగులు వంకలు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. మార్కెట్ పోతే ఎట్లా, మా మారుతి నగర్ వస్తే ఎట్లా, ఇదంతా చూస్తూ ఉండి వర్షాకాలం వచ్చినప్పుడు కనిపిస్తుంది. వినాయకుడే చెప్తాడు దాని పరిస్థితి. సో మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కార్పొరేట్ మేయర్ సంబంధించింది ఎట్లా ఉంటుంది ఈసారి ఎలక్షన్ పరిస్థితి? ఎలక్షన్ పరిస్థితి అంటే గెలిస్తే 100% సక్సెస్ ఇక్కడ ఏరియా. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా మళ్ళీ అధికారం కోసం కసరత్తులు చేస్తా ఉంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారం కోసం చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు నేనే అంటా ఉంది. సో ఎట్లుంటది ఈ ముగ్గురు మధ్యలో మా సొంటలకు చాలా బాధ కనిపిస్తుంది. ఎట్లా అంటే ఏది వచ్చేది తెలియదు, అలా వచ్చింది వచ్చినట్ల ఏం చెప్పుకునేటట్లేదు. నేను ముగ్గురం ఉన్నా కానీ మేము అంతా ఉన్నామంటారు, తర్వాత ఎవరు బొంత కనిపించారు. అంటే అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తాను ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటాయి? పరిస్థితులు అయితే ఏది అంత అనిపిస్తలేదు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఏం పరిశాన్ లేకుండా ఇప్పుడు కొద్దిగా పరిశాన్లు ఏర్పడుతుంది. దాన్ని బట్టి 10 ఏళ్ళు నేనే అంటున్నాడు రేవంత్ రెడ్డి, సాధ్యమేనా? అది నిజం అంతనో అబద్ధం ఎంతనో తర్వాత ఇప్పుడు చూస్తేనైతే నిజంగా అనిపిస్తలేదు. బీజేపీ వస్తే ఎట్లుంటుంది మరి రాష్ట్రంలో? ఏమో దాని గురించి అయితే ఏమో ఇప్పుడైతే ఏమో అంత అనిపిస్తలేదు. ఎప్పుడు దాని గురించి అవగాహన అయితే బయట రాలేదు. సో ఇప్పుడు ఈ పథకాల విషయంలో చూసుకుంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తా ఉంది? 100% ఉంది. టీఆర్ఎస్ హయాంలో బాగుంది. సో మరి ఇక్కడ ఖైరతాబాద్ లో ఎట్లుంది మరి? దానం నాగేందర్ మార్నింగ్ వెళ్తే నేను వచ్చేది రాత్రి 11 గంటల, పొద్దున దాకా ఏం తెలియదు మనకి. రాత్రి పూట అని చెప్పు నేను చెప్తాను. ఈ సపోర్ట్ అంటే ఎవరు ఎలక్షన్లలో ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ కోసం సపోర్ట్. డబ్బు రాజకీయం అయిపోయింది. డబ్బు రాజకీయం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.